వెనక్కి తగ్గకుండా ఉంటున్నటువంటి ట్రంప్ ఇప్పుడు వెనక్కి తగ్గుతాడా లేదా అన్నటువంటి చూడాలి. ఇప్పుడు ట్రంప్ తాజాగా చూస్తే కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్స్ మిన్నసోటాకి పంపించాడు. అంటే వాస్తవంగా రాష్ట్రాల పోలీసులు ఉంటారు. వీళ్ళు జాతీయ వ్యవస్థలు అంటే మనకి సిబిఐ, ఈడీ ఎట్లాగో అట్లాగా వాళ్ళని అక్కడ పంపించాడు, ఐసీఈ వీళ్ళని. వాళ్ళని మిన్నసోటా నుంచి విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకున్నారట. టిమ్ వాల్జ్ ఏదైతే మినిపోలిస్ మేయర్ వచ్చి జాకబ్ ఫ్రే వచ్చేటప్పటికి మూడిటికి ఒప్పుకున్నాడట. అందులో ఒకటి వాల్జ్ అండ్ ఫ్రే క్రిమినల్ ఇల్లీగల్స్ని ఖచ్చితంగా తిప్పి పంపించడానికి తామే కస్టడీలోకి తీసుకుంటామని చెప్పారట. అలాగే ఎవరైనా అక్రమ చర్యలు చేస్తే, తప్పుడు పనులు చేస్తే వాళ్ళ జాతకం అంతా కూడా ఇమ్మీడియట్గా బయటపెట్టి డిపోర్ట్ చేయడానికి ఒప్పుకున్నారట మేయర్ వాళ్ళు. అలాగే రాష్ట్ర ప్రభుత్వము ప్లస్ లోకల్ ప్రభుత్వం, లోకల్ పోలీసులు, రాష్ట్ర పోలీసు, లోకల్ పోలీసు కలిపి ఆల్ ఇల్లీగల్స్ని అరెస్ట్ చేసి ఫెడరల్ గవర్నమెంట్కి పంపిస్తాము, అప్పచెప్తాము అన్నటువంటిది ఒప్పుకున్నారట. అలాగే లోకల్ పోలీసులు వచ్చేటప్పటికి ఇల్లీగల్స్ విషయంలో, క్రైమ్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని క్రిమినల్స్గానే చూస్తాం అన్నటువంటి దాన్ని అంగీకరించారట. దాంతో అప్పుడు కేంద్ర బలగాల్ని విత్డ్రా చేసుకోవడానికి ట్రంప్ ఒప్పుకున్నాడు అన్నటువంటిది ఫెడరల్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి మాట.